ఈ రిస్క్ని మీకు ఈ వీడియోస్లో ఎక్కడా చెప్పలేదు, అందుకనే ఈ రిస్క్ని కూడా మీకు చెప్పాలి. మనకి చాలా ఫండ్స్ లాస్ట్ 10 yearsలోని 15 yearsలో చూసినట్టయితే 20%, 25% ఎక్స్ఐఆర్ రేట్ నుంచి ఉన్నాయి కదా. ఇది నమ్మి ఎవరైనా విడ్రాలు పెట్టుకుని అంతే పర్సంటేజ్లోని వాళ్ళు విడ్రాలు స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళ కార్పస్ ఒక 10-15 సంవత్సరాలు ట్యాక్స్ ఎఫిషియెంట్ ప్రోడక్ట్ ఇది అని అనుకుంటారు. ఎస్, డివిడెండ్ కన్నా నో డౌట్ ఎస్డబ్ల్యూపీ ఈజ్ ఏ ట్యాక్స్ ఎఫిషియెంట్ ప్రోడక్ట్. కాకపోతే దీనివల్ల బలైపోతుంది ఎవరు? ఒక కామన్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టరే. ఎస్డబ్ల్యూపీ రీసెంట్ టైంలో మన సబ్స్క్రైబర్లో ఎక్కువ మంది ఏదైనా ఒక ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగిన వాటిలో ఎస్డబ్ల్యూపీ టాప్ పొజిషన్ ఉంటుంది. ఈ డిమాండ్ నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే రీసెంట్ టైంలో చాలా షార్ట్స్ రీల్స్లో ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కానీ ఇక్కడ దెర్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ టూ. ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా మంచి ఫీచరే, కాకపోతే ఏ ఫీచర్ అయినా కూడా ఆర్ ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే వింటే ఆ ప్రోడక్ట్ నుంచి మనం బెస్ట్ బెనిఫిట్ పొందగలమా? లేదు కదా. చాలా వరకు మీకు షార్ట్స్లో రీల్స్లో ప్రతి చోట ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే చూపిస్తున్నారు. కానీ దెర్ ఈస్ ఎ డార్క్ సైడ్ టూ. సో మనం రెండు తెలుసుకున్నప్పుడే కదా, కంప్లీట్ 360 వ్యూని మనం తెలుసుకున్నప్పుడే కదా ఆ ప్రోడక్ట్ని మనకి బెస్ట్ యూజ్ చేసుకోగలం. సో ఈరోజు ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా మార్కెట్లో క్రియేట్ అవుతున్న మిత్స్ బ్రేక్ చేయడం మాత్రమే కాదు, ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా పాజిటివ్ పాయింట్స్తో పాటు రిస్క్లు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మీకు జస్ట్ ఏదో ఎక్సెల్ షీట్లోని ఒక మార్కెట్ సైకిల్ని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒక మార్కెట్ సైకిల్ చూసి మనం ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్ డెసిషన్ తీసుకున్నాం అనుకుంటే దట్స్ ఎ రాంగ్ డెసిషన్ అవుతుంది. మనం మల్టిపుల్ మార్కెట్ సైకిల్స్ని లైవ్ అసలు ఎక్సెల్ షీట్లో మనకి వేరియస్ నెంబర్స్ వేసి మ్యాజిక్ చూపించవచ్చు, కానీ ప్రాక్టికల్లీ ఫండ్స్ మార్కెట్లో ఎలా బిహేవ్ చేసాయి, ఒకవేళ మనం ఆ ఫండ్స్ ఎస్డబ్ల్యూపీ చేసినట్టయితే మన క్యాపిటల్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ టైంలో మన ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, అండ్ అలాగే ఎస్డబ్ల్యూపీ ఫీచర్ మనం ఆఫ్ చేసుకున్నట్టయితే మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా కవర్ చేయబోతున్నాను ఈరోజు. ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా కంప్లీట్ 360 వ్యూ అయితే మీకు దొరకబోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా ఎస్డబ్ల్యూపీ గురించి రీసెంట్ టైంలో మీతో డిస్కస్ చేసినట్టయితే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ పిక్చర్ తెలియడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే వీడియోలో షేర్ చేసిన కంటెంట్ మీరు వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే అప్పుడే వీడియోని లైక్ చేయండి, సో దట్ వీడియోని కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ అలాగే ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, సిఎఫ్పి. వెల్కమ్ టు మనీ పర్స్ ఛానల్. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఒక స్టాండర్డ్ డిస్క్లైమర్. నేను యాక్చువల్లీ ఎక్సెల్లో మీకు ఫార్ములాస్ వేసి చూపిస్తే అది చాలా ఈజీ, కాకపోతే అలా కాకుండా ప్రాక్టికల్లీ కొన్ని ఫండ్స్ని అంటే డిఫరెంట్ సినారియోస్ని మీకు ఎగ్జాంపుల్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ. సో ఈచ్ సినారియోలో ఒక్కొక్క ఫండ్ మనం తీసుకుని ప్రాక్టికల్లీ దాని ప్రైస్ మూవ్మెంట్ ఇవన్నిటిని కూడా మనం అనలైజ్ చేయబోతున్నాం అన్నమాట. సో ఆ ఫండ్స్ ఏవైతే నేను డిస్కస్ చేయబోతున్నాను దే గుడ్ ఫండ్స్, బట్ గుడ్ ఫండ్స్ అయినా కూడా వాటిని రికమెండేషన్ కింద తీసుకోవద్దు, జస్ట్ ఎగ్జాంపుల్ కింద మాత్రమే తీసుకోండి. అండ్ ఈచ్ కేసులో ఒక ఫండ్ గురించి అయితే ప్రాక్టికల్లీ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అలాగే ఎస్డబ్ల్యూపీ ఫీచర్ రిలేటెడ్గా మీకు ఓన్లీ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే కనబడుతుంది కదా, నువ్వు రిస్క్ పార్ట్ ఏదైతున్నా దాని గురించి యాక్చువల్లీ మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ వాటి గురించి డిస్కస్ చేస్తాను మల్టిపుల్ కేసుల రూపంలోని, అండ్ వాటి గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ఈచ్ ఇష్యూకి మనకు సొల్యూషన్ ఏంటన్నది కూడా డిస్కస్ చేసుకుని నెక్స్ట్ మీకు చివరిలోని ఈవెన్ క్యాలిక్యులేటర్ కూడా ఒకటి అయితే ప్రొవైడ్ చేయబోతాం. సో వీడియో చివరి వరకు చూడండి, అండ్ అలాగే క్యాలిక్యులేటర్ని అయితే బెస్ట్ యూజ్ చేసుకోండి. నౌ కేస్ 1 ఫియర్. ఇక్కడ నేను మీకు 2 అసెట్ క్లాసులు చూపిస్తున్నాను, అసెట్ క్లాస్ ఏ అండ్ అసెట్ క్లాస్ బి. ఈ అసెట్ క్లాస్ ఏ ఏదైతే ఉన్నదో తన లైఫ్ టైంలోని 745 టైమ్స్ రిటర్న్ డెలివర్ చేసింది. 745% మాట్లాడట్లేదే, 745 టైమ్స్ రిటర్న్ డెలివర్ చేసింది. వేరేస్ అసెట్ క్లాస్ బి తన లైఫ్ టైంలో 100 టైమ్స్ రిటర్న్ డెలివర్ చేసింది. నువ్వు ఇప్పుడు చెప్పండి, ఏ అసెట్ క్లాస్లోని ఎక్కువ మంది ఇన్వెస్టర్లు డబ్బులు సంపాదించుంటారు? కామన్గా అందరూ అసెట్ క్లాస్ ఏ అనుకుంటారు, ఎందుకంటే అసెట్ క్లాస్ ఏలోని 745 టైమ్స్ రిటర్న్ జనరేట్ అయింది కాబట్టి. కానీ ప్రాక్టికల్లీ మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అంటే ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకున్నది అసెట్ క్లాస్ బిలోని. ఎందుకంటారా, అసెట్ క్లాస్ ఏ ఏదైతే ఉన్నదో విచ్ ఇస్ ఈక్విటీ అన్నమాట. సో ఈక్విటీ ఈజ్ ఏ వాలటైల్ అసెట్ క్లాస్ మనందరూ తెలుసు. వేరే అసెట్ క్లాస్ బి ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ అన్నమాట. నో రియల్ ఎస్టేట్లో కూడా వాలటైలిటీ ఉంటుంది, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈక్విటీలోని మనకి ప్రైస్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఎవ్రీ డే కనబడుతుంది, అవునా. వేరే ఇక్కడ ప్రైస్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇది మనకి మనం కొన్నప్పుడు
అండ్ దాని తర్వాత మనం అమ్మాలనుకున్నప్పుడు ఆర్ మధ్యలో ఎవరైనా మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ వేరే బ్రోకర్ ఎవరైనా మీరు కొనాలని ఇంత పెరిగిందండి అని చెప్పి వాళ్ళు చెప్తే సంతోషపడ్డమే తప్పించి మనం నిజంగానే ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, మన పక్కన రిజిస్ట్రేషన్స్ ఎలా అవుతున్నాయని చెప్పి మనం రోజు చెక్ చేయం. వెరస్ ఇక్కడ రోజు మనకు ప్రైస్ కనబడుతుంది కాబట్టి మన సైకలాజికల్లీ దీని యొక్క ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది మన మీద పడుతుంది. మీలో అనుకోవచ్చు చాలామంది నాకు ఈక్విటీ గురించి బాగా తెలుసు పడదు అని చెప్పి. హానెస్ట్గా మాట్లాడుకుందాం. లాస్ట్ 1 మంత్లో మార్కెట్ ఫాల్ ఏదైతే మనం చూస్తున్నామో ఓకే నిజంగా చెప్పండి. ఓకే నేను కూడా ఆన్సర్ చేస్తాను నా వ్యూని. నిజంగా చెప్పండి ఈ ఫాల్ ఏదైతే ఉన్నదో ఇది ఎప్పుడు ఆగుతుందిరా బాబు అని చెప్పి అనుకున్నారా లేదా? నేనైతే పర్సనల్ అనుకున్నాను. ఈ ఫాల్ ఇలాగే కంటిన్యూ అయితే చాలామంది కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో ఈ వాలటిలిటీ గురించి ఐడియా ఉండదు కదా, పాపం వాళ్ళు నష్టాల్లోనే ఎగ్జిట్ అయిపోతారు, భయపడతారు, ఆగాలని చెప్పి నేనైతే అనుకున్నాను. మీలో ఎంతమంది అనుకున్నారు కింద హానెస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఎంత హానెస్ట్గా ఉంటే యాక్చువల్లీ మనం అంత రియాలిటీలో ఉన్నా అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట. నువ్వు ఈ ఫియర్ కేసులోని మీకు ఒక ఫండ్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. ఈ ఫండ్ పేరు కెనరా రొబేకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్. ఈ ఫండ్ని ఎందుకు తీసుకున్నాను, నేను మీకు ఇప్పుడు ఏదైతే పీరియడ్ చూపించబోతున్నానో నార్మల్లీ ఈ పీరియడ్లో నేను వర్స్ట్ ఫండ్ తీసుకుని కూడా నేను మనం వర్స్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి తీసుకుని కూడా చూపించవచ్చు. కానీ నేను ఇప్పుడు చూపించబోతున్న పీరియడ్లోని బెస్ట్ రిటర్న్ డెలివర్ చేసిన ఫండ్స్లో ఇది కూడా ఒకటన్నమాట. 2009 జనవరి 1 నుంచి 10 ఇయర్స్ పాటు 2018 డిసెంబర్ 1 వరకు. సో ఈ పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ పీరియడ్లోని లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి ఫండ్లో స్టార్ట్ చేశారనుకోండి. తను టోటల్గా ఈ 10 ఇయర్ పీరియడ్లోని 12 లక్షల రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు తన పాకెట్ నుంచి. ఆ 12 లక్షల ఒక వాల్యూ 37,20,000 అయ్యి ఉంటుంది. అంటే దానికి వర్కౌట్ అయిన XARR 21.42%. సో విచ్ ఇస్ ఫెంటాస్టిక్ రిటర్న్. ఈ 10 సంవత్సరాల తర్వాత ఆయన ఈ ఫండ్ నుంచి SWP స్టార్ట్ చేశారు. లెట్స్ సే ఒక 10% SWP స్టార్ట్ చేశారు అనుకుందాం. అంటే 31,000 రూపాయలు ఎవ్రీ మంత్ విత్డ్రాల్ చేస్తున్నాడు. ఈ 31,000 ఎవ్రీ మంత్ విత్డ్రా చేసినట్టయితే లేటెస్ట్ వాల్యూ మనం చూసాం అనుకోండి, ఆయన టోటల్గా 2018 నుంచి ఇప్పటి వరకు 21,70,000 రూపాయలు అయితే విత్డ్రా చేస్తుంటాడు. ఇంత విత్డ్రా చేసిన తర్వాత కూడా ఆ ఫండ్ యొక్క ఎండ్ కార్పస్ వాల్యూ చూసినట్లయితే 61,46,000 రూపాయలు అయితే ఉన్నది యాజ్ ఆన్ ఎస్టర్డే అన్నమాట. ఇక్కడ నెగిటివ్ సైడ్ ఉన్నది. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసింది 12 లక్షలే కదా, డబ్బులు విత్డ్రా చేసిన తర్వాత కూడా ఇంకా 61 లక్షలు ఉన్నది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ద రియల్ పిక్చర్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఫండ్లో మీరు SWP స్టార్ట్ చేయకముందు ఈ ఫండ్ యొక్క కార్పస్ ఎంత ఉన్నది అనుకున్నాం, 37,20,000 రూపాయలు కదా. అండ్ ఈ ఫండ్ డెలివర్ చేసిన రిటర్న్ ఎంత, 21% XARR రిటర్న్ డెలివర్ చేస్తుంది. సో మీకు షార్ట్స్లో రీల్స్లో ఏం చూపిస్తున్నారు, చాలా మంచి పిక్చరల్ రిప్రజెంటేషన్లో మీరు SIP చేసేటప్పుడేమో గ్రాఫ్ ఇలా పెరిగిపోద్ది, SWP చేసేటప్పుడు కూడా గ్రాఫ్ ఇలాగే స్లోగా మూవ్ అవుతుంది అని చాలా అట్రాక్టివ్గా చూపిస్తున్నారు కదా. రియల్గా ప్రాక్టికల్లీ ఫండ్స్ ఎలా బిహేవ్ చేసాయో ఒక సైకిల్ చూద్దాం, ఒక మార్కెట్ సైకిల్లో చూద్దాం. మన కార్పస్ ఏదైతే ఉన్నదో 37,20,000 రూపాయలు కార్పస్ అలాగే ఉన్నది. అందులోంచి 31,000 రూపాయలు ఆయన ఎవ్రీ మంత్ విత్డ్రా చేస్తున్నాడు. మీకు ఇక్కడ 62,000 నెక్స్ట్ మంత్లో ఉన్నది కదా, అది చూసి నెక్స్ట్ మంత్లో 62 విత్డ్రా చేశాడు అనుకోవద్దు. అప్పటికి ఎంత విత్డ్రా చేశాడు, విత్డ్రాన్ అమౌంట్ అన్నమాట ఇది 31,000 ఆయన ఎవ్రీ మంత్ విత్డ్రా చేస్తున్నాడు. ఫస్ట్ మార్కెట్ ఫాల్ మనం 2019 తర్వాత ఎప్పుడు చూసాం, లాస్ట్ కోవిడ్ ఫాల్ చూసాం కదా. కోవిడ్ ఫాల్ ఈ కార్పస్ 35 లక్షల నుంచి ఏకంగా 26 లక్షలు పడిపోయింది. మీలో కొంతమంది అనొచ్చు మార్కెట్ పడినప్పుడు ఆబ్వియస్లీ అన్ని ఫండ్స్ పడతాయి అండ్ పడినప్పుడు ఏముంది మళ్ళీ రికవర్ అవుతుంది అని చెప్పి. ఇలా మన మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో ఈ మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుందంటే మన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, అంటే మన యంగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్ మొత్తం ఇలాంటి మైండ్ సెటే ఉంటుంది. మార్కెట్ పడినా పర్లేదు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఆ పర్లేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. నిజంగా యాక్చువల్ లాస్ట్ 1 మంత్ ఫాల్ ఏదైతే ఉన్నదో ఈ ఫాల్లోని మీరు హోల్డ్ చేసిన ఫండ్స్ని కానీ స్టాక్స్ కానీ ఎగ్జిట్ అవ్వకుండా ఉన్నారా? అలా ఉన్నవాళ్ళు అంటే నిజంగా బిజినెస్ బాగానే ఉన్నది, బట్ ప్రైస్ వాలటిలిటీ వల్ల స్టాక్ పడుతుంది, అయినా ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, దెన్ డెఫినెట్లీ మీరు ప్రైస్కి రియాక్ట్ అవుతున్నారు కదా. చాలామంది ఇన్వెస్టర్లు ప్రైస్కి రియాక్ట్ అవుతారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్టింగ్ పీరియడ్ నుంచి మనం యాక్చువల్లీ విత్డ్రాల్ పీరియడ్కి వచ్చాం అనుకోండి, అంటే మన దగ్గర ఏదైతే కార్పస్ ఉన్నదో ఆ కార్పస్ మీదే మన లైఫ్ మొత్తం డిపెండ్ అవుతుంది అనుకోండి. అలాంటి టైంలో మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ కార్పస్ని ఎంతైతే అంత ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉంటుంది కదా. అలాంటి టైంలో మీ కార్పస్ పడిపోతుంది అనుకోండి, మీలో నా ఫియర్ క్రియేట్ అవుతుంది అవుదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏదైతే రీల్స్ షార్ట్స్లో చూపిస్తున్నారు అంటే 21% ఫండ్ రిటర్న్ వర్కౌట్ అయితే మీరు విత్డ్రాల్ 10% పెట్టండి, మిగిలింది కార్పస్ అలా పెరిగిపోద్ది అని చెప్పి చాలా మంచి పిక్చరల్ రిప్రజెంటేషన్లో గ్రాఫ్స్ని ఇలా చూపిస్తున్నారు కదా. కానీ రియాలిటీలో ఇలా ఉంటుంది. ఓకే ఈ ఫండ్ కూడా 21% రిటర్న్ వర్కౌట్ అయింది, మీరు విత్డ్రా చేసిన 10% అయినా కూడా మార్కెట్ పడితే మీ కార్పస్ అయితే ఇలా పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక సైకిల్
మనం ఎస్డబ్ల్యూపీ ఏదైతే ఉన్నదో అది ఒక సైకిల్ మాత్రమే చూస్తాం. ఇన్ఫాక్ట్ మనం లైఫ్ లాంగ్ ఎస్డబ్ల్యూపీ ఉండాలనుకుంటాం కదా. సో మార్కెట్వి మనం మల్టిపుల్ సైకిల్స్ చూస్తాం. సో అందు గురించి అని చెప్పి ఇది కోవిడ్ సైకిల్ మాత్రమే కాకుండా దీని ప్రీవియస్ సైకిల్కి వెళ్దాం. ఓకే, ప్రీవియస్ సైకిల్లో మీకు ఇంకొక బ్యూటిఫుల్ ఇన్ఫాక్ట్ బెస్ట్ ఫండ్ తీసుకునే ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను చూడండి. ఈ ఫండ్ పేరు నిపాన్ గ్రోత్ ఫండ్. యాక్చువల్లీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ది బెస్ట్ వెల్త్ క్రియేటర్స్లోని ఈ ఫండ్ కూడా ఒకటమాట. ఈ ఫండ్లోని ఇయర్ 1998లోని ఎవరైనా కూడా ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేశారనుకోండి, ఒక 10 సంవత్సరాల పాటు ఎస్ఐపిని అలాగే కంటిన్యూ చేస్తే ఆయన టోటల్గా 12 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. ఈ ఫండ్ ఎంతలా పర్ఫామ్ చేసిందంటే ఆ పీరియడ్లోని ఆ 12 లక్షల ఒక వాల్యూ ఏకంగా 1,74,00,000 అయిపోయింది. అంటే ఎక్స్ఐఆర్ ఎంత వర్కౌట్ అయింది, 50% ఎక్స్ఐఆర్. అంటే ఈ ఫండ్ ఎంత విజృంభించి పర్ఫామ్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. నాకు ఎవరైనా కూడా 10 years కంప్లీట్ అయిపోయింది కదా, ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేద్దాం, నా కార్పస్ కూడా ఏకంగా 1,74,00,000 అయిపోయింది, నేను 10% అంటే 1,45,000 రూపీస్ పర్ మంత్ ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేద్దామని ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేశారనుకోండి, ఈ ఫండ్ ఒక వాలటిలిటీ ఎలా ఉన్నదో మీకు చూపిస్తాను చూడండి. 1,74,00,000 నుంచి 2008 రెసిషన్ ఫాల్ ఏదైతే ఉన్నదో ఆ ఫాల్లోని కార్పస్ ఏకంగా 55 లక్షలు పడిపోయింది. 1,74,00,000 నుంచి కార్పస్ 55 లక్షలు పడిపోయింది. 55 లక్షలు తగ్గడం కాదు, 55 లక్షలు పడిపోయింది. అంటే చూడండి, నిజంగా ఏ ఇన్వెస్టర్ అయినా ఇన్వెస్ట్ చేసి ఉంటాడా? సో లైవ్లో ఫండ్ తీసుకుంటే రియల్ పిక్చర్ అర్థమైంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఎక్సెల్ షీట్ క్యాలిక్యులేషన్ వేరు, మనం రియల్గా మార్కెట్లోని ఒక ఎగ్జాంపుల్ కింద ఫండ్స్ తీసుకుని ఈ ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఆ ప్రాబ్లమ్స్ కొన్ని సొల్యూషన్స్ ఏంటి, సొల్యూషన్స్ తెలుసుకుని మన రిస్క్ని మిటిగేట్ చేయగలుగుతున్నాం కదా. దాని రిలేటెడ్గా నువ్వు సిమిలర్లీ మనకి యాజ్ ఏ పర్సన్ చూసినట్టయితే మనకి ఫైనాన్షియలీ ఫ్యామిలీకి ఉండే రిస్క్, బిగ్గెస్ట్ రిస్క్ ఇస్ ఎర్నింగ్ మెంబర్ ఒక లైఫ్ రిస్క్. ఒకవేళ ఎర్నింగ్ మెంబర్కి ఏదైనా లైఫ్ రిలేటెడ్గా రిస్క్ వచ్చినట్టయితే మిగిలిన అదర్ ఫ్యామిలీ డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనాన్షియలీ చాలా మేజర్ రిస్క్లో పడిపోతారు. కాబట్టి వాళ్ళని అలాంటి రిస్క్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయాలంటే మన ముందున్న సొల్యూషన్ మనందరికీ తెలుసు, టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది. ఒకవేళ మీ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ లేదంటే మాత్రం కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ప్రతి ఒక్కరు తీసుకోవాలి. సో ఈరోజు మన వీడియో యొక్క పార్ట్నర్ మ్యాక్స్ లైఫ్ ఏదైతే ఉన్నదో, మ్యాక్స్ లైఫ్ వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని 1 crore పాలసీ 592 రూపీస్ పర్ మంత్ ప్రీమియంకే వీళ్ళు ఆఫర్ చేస్తారన్నమాట. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే ఉన్నదో ఇండస్ట్రీ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, 99.65% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఏదైతే ఉన్నదో దాంట్లో 12% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ అడిషనల్లీ వేరియస్ క్రిటికల్ ఇల్నెస్లు ఏవైతే ఉన్నాయి, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్స్ని, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్స్ని, ఇలాంటి రైడర్స్ ఆఫర్ చేయడం మాత్రమే కాకుండా జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఫీచర్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నది. సో ఎవరైతే ప్రీమియమ్స్ వేస్ట్ అయిపోతాయి అనుకుంటారో వాళ్ళు ప్రీమియమ్స్ వెనక్కి తీసుకురావడానికి ఒక సొల్యూషన్ కూడా వీళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అయితే ఉన్నదన్నమాట. సో మీలో ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన పాలసీ ఇది. మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ లింక్స్ ఏవైతున్నాయి కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, వాటి మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళందరూ వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక్కడ మనకి వాలటిలిటీ రిలేటెడ్ లెసన్ 1 నేర్చుకున్నాం కదా, ఈ ఫండ్లో మీకు లెసన్ 2 కూడా నేర్పిస్తాను. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా వరకు ఆ వీడియోస్లో ఏంటంటే ఒకే ఫండ్లో చూపిస్తున్నారు, అంటే ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ ఒకే ఫండ్లో చూపిస్తున్నారు కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎస్డబ్ల్యూపీని ఇదే ఫండ్లో ఇలా కంటిన్యూ చేస్తే వచ్చే నష్టం ఏంటనుకున్నారు? ఓకే, 55 లక్షలు పడిపోయింది, మార్కెట్ రికవర్ అయ్యేటప్పుడు ఫండ్ కూడా రికవర్ అవుతుంది. అయినా కూడా ఈ కార్పస్ ఏదైతే ఉన్నదో ఇది ఇయర్ 2018 నాటికి ఎండ్ అయిపోయింది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు, ఎస్ఐపి చేసేటప్పుడు మనం ఏ ఫండ్లో అయినా పెట్టుకోండి. మీకు లార్జ్ క్యాప్ నచ్చితే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ నచ్చితే స్మాల్ క్యాప్, మీ ఇష్టం. ఏ ఫండ్లో అయినా మీరు వెల్త్ క్రియేషన్ రిలేటెడ్గా ఆ ఫండ్లో పెట్టి ఆ లాంగ్ టర్మ్ పాటు మీ వెల్త్ని గ్రో చేయండి. బట్ ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు మాత్రం మనం రాంగ్ ఫండ్లో, అంటే మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లలో ఉండి మనం ఎస్డబ్ల్యూపీలు చేసామనుకోండి, ఇలాంటి రిస్క్ అయితే మనకు వచ్చే ఆస్కారం అయితే డెఫినెట్లీ ఉన్నది. సో అలాంటప్పుడు మన ముందున్న సొల్యూషన్ ఏంటంటే మనం ఆ టైంలో మనీని హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లోకి మూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 1,74,00,000 ఏదైతే ఉన్నదో ఈ 1,74,00,000ని అదే టైంలోని ఈ ఫండ్లో ఉంచకుండా ఆ పర్సన్ ఒక హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్లోకి మూవ్ చేశాడు అనుకుందాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కింద హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. అండ్ ఈ ఫండ్లో మూవ్ చేసిన తర్వాత ఈ ఫండ్లో కూడా మార్కెట్ పడేటప్పుడు వాల్యూ అయితే పడింది. వాల్యూ ఎంతకు పడింది? 85 లక్షలకు పడింది. ఓకే, బట్ పడిన తర్వాత అది ఎలా రికవర్ అవ్వడం స్టార్ట్ అయిందో ఇది కూడా
రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ అదేమైంది, ఆ ఫండ్లోని 2018 నాటికి కార్పస్ మొత్తం జీరో అయిపోయింది. వెరేజ్ ఇప్పుడు చూసినట్టయితే ఈ ఫండ్లోని ఇన్ఫ్యాక్ట్ విత్డ్రాల్స్ అన్ని ఇలాగే కంటిన్యూ అవుతున్నా కూడా ఇంకా కార్పస్ 2,16,00,000 మిగిలి ఉన్నది. సో బేసికల్ మనం ఏదైతే వెల్త్ క్రియేషన్ కోసం అని చెప్పి అగ్రెసివ్ ఫండ్స్లో ఎస్ఐపి స్టార్ట్ చేసి ఉంటామో ఆ అగ్రెసివ్ ఫండ్లోని మనం ఎస్డబ్ల్యూపీ ఎప్పటికీ పెట్టకూడదు. అగ్రెసివ్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ పెట్టినట్టయితే ఇలాంటి సినారియోస్ వచ్చే రిస్క్ అనేది డెఫినెట్లీ ప్రాక్టికల్ టర్మ్స్లో అయితే ఉన్నది. ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేషన్లో అంటారా ఆ వేరే మ్యాజికల్ చూపించవచ్చు, బట్ ఇది ప్రాక్టికల్లీ మనం ఫండ్ ఎన్ఏవీస్తో సహా తీసుకున్న డేటా కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఈ హైబ్రిడ్ ఫండ్ ఏదైతే తీసుకున్నాం హెచ్డిఎఫ్సి అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్, ఇది 2 మార్కెట్ ఫాల్స్ని చూసింది. 2008 ఫాల్ చూసింది, ఇన్ఫ్యాక్ట్ 3 ఫాల్స్ చూసింది. 2013 ఫాల్ని చూసింది అండ్ కోవిడ్ ఫాల్ని చూసింది. ఈ 3 ఫాల్స్ చూసిన తర్వాత కూడా ఓకే ఈ ఫండ్లోని విత్డ్రాల్స్ కంటిన్యూ అవుతున్నాయి అండ్ కార్పస్ మిగిలింది. వేరేస్ ఆ ఫండ్ విషయంకి వచ్చేసరికి 2018కి ఎండ్ అయిపోయింది అన్నమాట. ఈ రిస్క్ని మీకు ఈ వీడియోస్లో ఎక్కడా చెప్పట్లేదు, అందుకనే ఈ రిస్క్ని కూడా మీకు చెప్పాలి. మనం వెల్త్ క్రియేషన్కి ఒక ఫండ్ యూస్ చేసుకోండి అండ్ విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాష్ ఫ్లోస్ కోసం మనం కొంచెం కన్జర్వేటివ్ ఫండ్కి మూవ్ అవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. ది థర్డ్ బిగ్గెస్ట్ ఇష్యూ, మార్కెట్లోని చాలా షార్ట్స్లో రీల్స్లోని ఎలాంటి రాంగ్ మిత్ క్రియేట్ చేస్తున్నారంటే మనకి చాలా ఫండ్స్ లాస్ట్ 10 ఇయర్స్లోని 15 ఇయర్స్లో చూసినట్టయితే 20%, 25% ఎక్స్ఐఆర్ రేట్ని ఇచ్చి ఉన్నాయి కదా, వాటిని చూపించి మీకు ఫండ్స్ ఎంత రిటర్న్ డెలివర్ చేస్తున్నాయి, ఆ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసినప్పుడు ఎంత వెల్త్ క్రియేట్ అయిపోద్ది, విత్డ్రాల్ ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేషన్లో చూపించి మీరు ఆ 20% విత్డ్రాల్ చేసుకుంటే వెళ్ళిపోతే మీరు త్వరగా రిటైర్ అయిపోవచ్చు అని చూపించేస్తున్నారు. ఇది నమ్మి ఎవరైనా విత్డ్రాల్ పెట్టుకుని అంతే పర్సంటేజ్లోని వాళ్ళు విత్డ్రాల్ స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళ కార్పస్ ఒక 10-15 సంవత్సరాలు సున్నా అయిపోద్ది. ఇంకా 10-15 సంవత్సరాల తర్వాత కార్పస్ సున్నా అయిపోయింది, పని ఆల్రెడీ మానేసి ఉన్నారనుకోండి, మళ్ళీ వర్క్ని రీస్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ మ్యాటరా కాదు కదా. దీనివల్ల బలైపోతుంది ఎవరు, ఒక కామన్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టరే. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఎగ్జాంపుల్ ఇక్కడ 10% విత్డ్రాల్ కేసులోనే ఈ మార్కెట్ సైకిల్లోని కార్పస్ ఏమైపోయింది, జీరో అయిపోయింది. అవునా, 20%, 15% తర్వాత విషయం, 10%కి జీరో అయిపోయింది. సో మనం రైట్ విత్డ్రాల్ ఎంత అంటే, రైట్ విత్డ్రాల్ ఎప్పుడైనా కూడా మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇన్ దట్ కేస్ మన రైట్ విత్డ్రాల్ రేట్ ఎంత అవుతుంది అనుకున్నారు, మన ఇన్ఫ్లేషన్ 6% ఉన్నట్టయితే మీ విత్డ్రాల్ దానికి 2% అడిషనల్ అంటే 8% విత్డ్రాల్ పెట్టుకోండి. అదే మన ఇన్ఫ్లేషన్ 4% ఉన్నదనుకోండి, దానికి అడిషనల్ 2% అంటే మీకు 6% విత్డ్రాల్ పెట్టుకోండి. ఇలా చేశారనుకోండి మీ క్యాష్ ఫ్లోస్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవడం మాత్రమే కాకుండా మీ కార్పస్ కూడా మిగులుతుంది. అదే అలా కాకుండా మనం అగ్రెసివ్గా హైయర్ అమౌంట్ ఆఫ్ మనీని విత్డ్రాల్స్ పెట్టేసామంటే మనం రిటైర్ అయినప్పుడు అంతా బాగానే ఉంటుంది, మనకు వస్తున్న క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఒక 10-15 సంవత్సరాల తర్వాత కార్పసెస్ ఉన్నా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఎక్కడికి పరిగెడతాం. సో దిస్ ఈస్ ద రియాలిటీ అన్నమాట. ప్రాక్టికల్ అంటే ఎక్సెల్ షీట్ క్యాలిక్యులేషన్ వేరు, ఇన్ఫాక్ట్ ఆ 50% ఎక్స్ఐఆర్ డెలివర్ చేసిన ఫండే దాన్ని రియల్ సిచ్యువేషన్ ఇదన్నమాట ప్రాక్టికల్ సినారియోలో మనం మాట్లాడుకుంటే. నెక్స్ట్ 4th బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే చాలా మంది తెలుసో తెలియకో ఈ ఎస్డబ్ల్యూపీ అంటే ఎస్ఐపి పీరియడ్ అంతా కంటిన్యూ అవుతుంది, బట్ ఎస్డబ్ల్యూపీ పీరియడ్ ఏదైతే ఉంటుందో మనం స్టార్ట్ అయినప్పుడు మన విత్డ్రాల్స్ అనేవి ఇమీడియట్గా పెట్టేయచ్చు అనుకుంటారు. నో, ఇమీడియట్గా పెట్టకూడదు. నువ్వు ఎప్పుడు పెట్టాలి, 1 ఇయర్ తర్వాత పెట్టాలంటే నో, 1 ఇయర్ తర్వాత కూడా కాదు. మీరు ఒకవేళ అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ తీసుకున్నారనుకోండి 75% ఈక్విటీలో ఉంటుంది కదా, అంటే వాలటిలిటీ ఉంటుంది కదా. సో అందు గురించి మన విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ 3 ఇయర్స్ పోస్ట్ పోన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఈ 3 ఇయర్స్ పాటు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆ 3 ఇయర్స్కి క్యాష్ ఫ్లోస్ మనం సపరేట్గా ఒక డెట్ ఫండ్లోనే ఇందులోనే పెట్టుకుని ఎఫ్డీలోనే పెట్టుకుని దాని నుంచి మనం క్యాష్ ఫ్లోస్ విత్డ్రా చేసుకోవాలి. అండ్ 3 ఇయర్స్ తర్వాత నుంచి మనం ఈ ఫండ్స్ నుంచి ఎస్డబ్ల్యూపీ చేయడం అనేది ఆల్వేస్ సేఫ్ అండ్ బెటర్. లేదంటే మనం 1 ఇయర్ తర్వాతే స్టార్ట్ చేస్తాం, 1 ఇయర్ తర్వాత మనకి మ్యాసివ్ ఫాల్ వచ్చినప్పుడు మన కార్పస్ అన్నది చాలా అగ్రెసివ్గా ఎవాపరేట్ అయిపోతుంటుంది. ఆల్రెడీ మార్కెట్ ఫాల్ వల్ల మీ కార్పస్ తగ్గుతుంటుంది, మీరు విత్డ్రా చేసినప్పుడు మీ యూనిట్స్ కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ విత్డ్రా అయిపోతుంటాయి కదా. ఓకే, ఎక్సెల్ షీట్లో వేరు, బట్ యాక్చువల్ ప్రాక్టికల్ టర్మ్స్లో మన యూనిట్స్ విత్డ్రా అయిపోయి ఎక్కువ యూనిట్స్ విత్డ్రా అయిపోతే మన మిగిలిన యూనిట్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. సో దాంతో మన కార్పస్ యాక్చువల్లీ జీరో అయిపోయి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఈ ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయడం ఏదైతే ఉన్నదో, ఒకవేళ అగ్రెసివ్ హైబ్రిడ్ అయితే 3 ఇయర్స్ తర్వాత, ఒకవేళ మీరు చాలా అగ్రెసివ్ ఇన్వెస్టర్ అనుకోండి, అంటే నేను లార్జ్ క్యాప్లోని ఇండెక్స్ లోన్ పెట్టి విత్డ్రాల్ చేస్తాను అనుకున్నారనుకోండి, ఇన్ దట్ కేస్ 5 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేయడం ఈజ్ ఆల్వేస్ సేఫ్. 5th ఇష్యూ టాక్సేషన్. నో మీలో చాలామంది అనుకోవచ్చు టాక్సేషన్ ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా ఎలా ఇష్యూ అవుతుంది, ఇన్ఫాక్ట్ డివిడెండ్ కన్నా ట్యాక్స్ ఎఫిషియెంట్ ఇది అని అనుకుంటారు. ఎస్, డివిడెండ్ కన్నా నో డౌట్ ఎస్డబ్ల్యూపీ ఈజ్ ట్యాక్స్ ఎఫిషియెంట్. కాకపోతే టాక్సేషన్ రిలేటెడ్గా మనం గుర్తుంచుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇక్కడ 65,000 రూపాయలు విత్డ్రాల్ స్టార్ట్ చేశాడు. ఎవ్రీ మంత్ 65,000 రూపాయలు తన ₹1,00,00,000 కార్పస్ ఏదైతే ఉందో దాని నుంచి విత్డ్రా చేస్తున్నాడు అనుకోండి.
కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే మనకి ఏదైతే యూనిట్స్ విడ్రా అవుతాయి ఇనీషియల్ పీరియడ్లో మనకు వచ్చే యూనిట్స్లోని కొంచెం మన క్యాపిటల్ ఉంటుంది అండ్ ఇంకొంచెం పార్ట్ గెయిన్ ఉంటుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే మన క్యాపిటల్ పార్ట్ అనేది తగ్గిపోద్ది, మనకు వచ్చే విడ్రాల్ ఏదైతే ఉంటుందో గెయిన్ పార్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ట్యాక్స్ రూపంలో పే చేయాల్సిన చూడండి కొన్నాళ్ళు నేను ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తే 55,000 రూపీస్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇక్కడ కేసులోని. దానికి ఎందుకు వెళ్తే 58,000 రూపీస్ పర్ యానం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే మనం విడ్రా చేసేది 65,000 అయితే ఆల్మోస్ట్ 60,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలంటే 12 నెలలు మన క్యాష్లో ఏదైతే ఉంటుందో అందులో ఒక మంత్ మనం క్యాష్లో ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది కదా. సో అందు గురించి దీనికి మనకున్న సొల్యూషన్ ఏంటంటే స్టెప్ అప్ ఎస్డబ్ల్యూపీ. సేమ్ ఎస్డబ్ల్యూపీ అమౌంటే కంటిన్యూ చేస్తే మీ క్యాష్ ఫ్లోస్ ఇబ్బంది అవ్వచ్చు. అందుకని ఓవర్ ఏ పీరియడ్ ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఎవ్రీ 3 yearsకి మీ ఎస్డబ్ల్యూపీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 5% చొప్పున స్టెప్అప్ చేసుకునేటట్టు ప్లాన్ చేయండి. ఆ 5% స్టెప్అప్ చేసినా కూడా నా కార్పస్ యాక్చువల్ నాకు 85 years లైఫ్ ఏదైతే ఉంటుందో వచ్చే వరకు ఉండాలి, అది కార్పస్ 0 అవ్వకూడదు అన్న టైప్లో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో దీని రిలేటెడ్గా మనకున్న రిస్క్లు ఏంటి, దాని ముందున్న సొల్యూషన్స్ ఏంటి. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో మాట్లాడిన రిస్క్లు అన్నింటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మీకు సొల్యూషన్ రిలేటెడ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మనం ఎస్ఐపి అండ్ అలాగే ఎస్డబ్ల్యూపీ ఎలా ప్లాన్ చేసుకోవాలి మీకు ఒక క్యాలిక్యులేటర్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ క్యాలిక్యులేటర్ని ఎలా యూస్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ సే ఒక 20 years old పర్సన్ తన నెలకి 2,000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నాడు అండ్ తను రిటైర్మెంట్ గురించి అని చెప్పి తను ఈ ఎస్ఐపిని ప్లాన్ చేస్తున్నాడు అనుకోండి. తను ఈ ఎస్ఐపిని ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తాడు, తనకి 60 years వచ్చే వరకు కంటిన్యూ చేస్తాడు అనుకుందాం. ఇవన్నీ ర్యాండమ్ నెంబర్స్, నేను మీకు ఎక్సెల్ ప్రొవైడ్ చేస్తాను. మీ ఎగ్జాక్ట్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ని మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకోవచ్చు. మీరు అలాగే ఎస్ఐపి ఏదైతే ప్లాన్ చేసుకుందాం అనుకుంటారో ఆ అమౌంట్ని ఇన్పుట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రిటైర్మెంట్ రిలేటెడ్గా 60 సంవత్సరాలు కాదు నేను 50కి రిటైర్ అవుతానంటే 50 ఇన్పుట్ చేసుకోండి. సో కింద కామెంట్ సెక్షన్లో ఈ నెంబర్స్ గురించి అయితే ఫైట్ చేసుకోవద్దు. యాక్చువల్లీ క్యాలిక్యులేటర్ని మనం బెస్ట్ వేలో ఎలా యూస్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో కంగారు పడద్దు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫండ్ నుంచి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ లెట్స్ సే మనం ఈక్విటీలో పెట్టామనుకోండి, నేను అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ వస్తుందని అయితే అనుకున్నాను. అండ్ లంసమ్ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే వన్ టైం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే నేను ఇక్కడ కేసులోనే 0, వన్ టైం ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు. అండ్ ఎవ్రీ ఇయర్ నా ఇన్కమ్ పెరుగుతుంది కదా, నా ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ నా ఎస్ఐపి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి. నేను ఇక్కడ 10% పెడుతున్నాను, మీకు 5% అంటే 5%, 6% అంటే 6% మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా చేసినట్టయితే ఈ 2,000తోనే ఎస్ఐపి ఎవరైతే స్టార్ట్ చేస్తారో తనకి 60 సంవత్సరాలు వచ్చేసరికి తన దగ్గర కార్పస్ 6,04,00,000 రూపాయలు అయితే బిల్డ్ అవుతుంది. నాకు ఈ 6,04,00,000 నుంచి తన నెలకి 1,84,500 రూపాయలు విడ్రా చేస్తున్నాడు అనుకుందాం. అండ్ మన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ 6 కోట్ల కార్పస్ ఉన్నదో ఇందాక మనం నేర్చుకున్న లెసన్ ఏంటి, అది సేమ్ ఫండ్లో ఉండకూడదు, కొంచెం కన్జర్వేటివ్ ఫండ్కి వెళ్ళాలని మాట్లాడుకున్నాం కదా. నువ్వు కన్జర్వేటివ్ ఫండ్కి వెళ్తే ఈవెన్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లో కూడా మీకు 17-18% రిటర్న్ కనబడతాయి. బట్ యాక్చువల్ ప్రాక్టికల్ టర్మ్స్లో మనం తీసుకోవాలంటే 8-10% తీసుకోవచ్చు. నేను స్టిల్ ఇంకా కన్జర్వేటివ్గా వెళ్ళి నేను ఇక్కడ 8% తీసుకున్నాను. ఎందుకంటే మన నెక్స్ట్ 20-30 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం కదా, వీ డోంట్ నో ఆ టైంలో ఎలా ఉంటుందో, కాబట్టి మనం కన్జర్వేటివ్ యాంగిల్ తీసుకోవడం చాలా బెటర్. సో నేను 8% మనకు ఆ కార్పస్ మీద రిటర్న్ వర్కౌట్ అయింది అనుకుందాం. నేను ఈ ఎస్డబ్ల్యూపీని కూడా స్టెప్అప్ చేయమని చెప్పాను కదా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఆధారంగా మనకి ఖర్చులు పెరిగిపోతాయి అండ్ అలాగే ట్యాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం స్టెప్అప్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నేను 6% ఎవ్రీ ఇయర్ స్టెప్అప్ చేస్తున్నాం అనుకుందాం. అంటే ఫస్ట్ ఇయర్లో 1,84,000 పర్ మంత్ విడ్రా చేసినట్టయితే నెక్స్ట్ ఇయర్లోని 1,95,000 పర్ మంత్ విడ్రా చేస్తాం అన్నమాట. ఇలా విడ్రా చేసుకుంటూ వెళ్ళినా కూడా జస్ట్ 2,000 రూపాయలతో ఎస్ఐపి స్టార్ట్ చేసిన ఓకే ఆయన చివరికి నెలకి 17,90,000 వరకు విడ్రాల్ చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్, ప్రాక్టికల్ సినారియోస్ నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో నన్ను అడిగినట్టయితే ఓకే ఇది వర్కౌట్ అవుతుందా అంటే ఎస్ వర్కౌట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మన దగ్గర ఆ పేషెన్స్ ఉండాలి, మార్కెట్ రిలేటెడ్గా మనకి అవేర్నెస్ ఉండాలి అండ్ అలాగే ఈ రిటర్న్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లేషన్ రిటర్న్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ మనకి యూఎస్ఏ లాగా 3% 4% లాంగ్ టర్మ్, అంటే నేను లాస్ట్ 1 to 2 years యూఎస్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడలేదు, ఒకవేళ లాంగ్ టర్మ్ 3% 4% అయిపోయింది అనుకోండి, ఓకే ఆబ్వియస్లీ మన రిటర్న్ కూడా తగ్గిపోద్ది అన్నమాట. సో రిటర్న్ కూడా తగ్గిపోద్ది కాబట్టి ఆ రిటర్న్ అప్పుడు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది, 12 అవి వర్కౌట్ అవ్వు. యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ ప్లస్ 2-3% అయితే మనకి ఈ టైప్ ఆఫ్ ఫండ్స్లో అయితే వర్కౌట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఆల్వేస్ నేను ఇక్కడ 2% రేషియోలు తీసుకున్నాను, ఇన్ఫాక్ట్ 3-4% కూడా వర్కౌట్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎస్ ప్రాక్టికల్లీ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అండ్ ఇక్కడ నా నుంచి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే ఉన్నది, ఇది కొంచెం సోషల్ కాజ్ రిలేటెడ్గా అయితే నేను అడుగుతున్నాను. ఈ ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా చాలా రాంగ్ పిక్చర్ మార్కెట్లోకి అయితే వెళ్ళిపోయింది.
చాలామంది యంగ్ పీపుల్ అవ్వచ్చు ఆర్ రిటైర్డ్ పీపుల్ అవ్వచ్చు, తెలుసో తెలియకో వాళ్ళు రిటైర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇంట్లోని వాళ్ళకి ఇలాంటి ఈక్విటీ ఫండ్స్లోని ఇలాంటి ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా రాంగ్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈక్విటీలో వాలటైలిటీ ఉంటుందని అండ్ అలాగే వాళ్ళ కార్పస్ తగ్గినా కూడా భయపడకూడదని అండ్ అలాగే హయ్యర్ రేట్లో విత్డ్రాల్ పెట్టుకోకూడదని చెప్పి ఇవన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో కొంచెం ఓకే, మనకి అటువైపు చాలా వైరల్ వెళ్ళిపోయింది, అంటే రాంగ్ పిక్చర్ చాలా వైరల్ వెళ్ళిపోయింది కాబట్టి రియల్ పిక్చర్ని కూడా చాలా వరకు మ్యాక్సిమం పీపుల్కి స్ప్రెడ్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. సో దట్ కొంతమందినైనా కాపాడినట్టు అవుతుంది. ఎందుకంటే చాలామంది తెలుసో తెలియక అన్నెసరీ రాంగ్ ట్రాప్లో అయితే పడిపోతున్నారు. అండ్ వాళ్ళు చాలామంది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ రిటైర్డ్ పీపుల్ అనుకోండి, వాళ్ళ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఫుల్ ఫ్లెడ్జ్ రియల్ పిక్చర్ తెలియకుండానే ఆ కార్పస్ ఏదైతే ఉంటుందో వాటిని ఇలాంటి డెసిషన్ తీసుకుని ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. దానివల్ల ఒకవేళ కార్పస్ ఎండ్ అయిపోయింది అనుకోండి, 60 సంవత్సరాల పర్సన్ది కార్పస్ 70 వచ్చరికి ఎండ్ అయిపోతే అతను అప్పటి నుంచి వెళ్ళి పని చేయగలరా, డబ్బులు సంపాదించగలలేదు కదా. సో కొంచెం దీని రిలేటెడ్ అవేర్నెస్ కూడా మ్యాక్సిమం స్ప్రెడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అలాగే వీడియోని ఒకవేళ లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసినా కూడా మ్యాక్సిమం పీపుల్కి యూట్యూబ్ అయితే ఈ వీడియోని చూపిస్తే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.